అత్తయ్య రామా కూర్చో. కాళ్ళకేమైంది అత్తయ్య? రోజంతా అటు ఇటు తిరుగుతాను కదమ్మా, పాదాలకి చిన్న నొప్పి. ఇదిగో ఈ తైలం రాస్తే కాస్త ఉపశమనం. నేను రాస్తానత్తయ్య. నువ్వా? వద్దులేమ్మా. అదేంటత్తయ్య, పొద్దున్నే కదా ఇల్లు నీది కుటుంబం నీది అన్నారు, అంతలోనే పరాయిదాన్ని చేస్తున్నారా? అదేం లేదమ్మా. అయితే రాయనివ్వండి అత్తయ్య. ఏమైనా చెప్పండి అత్తయ్య. నాలాగే ఉండేదా? వచ్చినప్పుడు అన్నారు కదా అచ్చం మన శాంతిలాగే ఉందని, అలాగే ఉన్నాను అత్తయ్య. మీరు ఆ మాట అన్న తర్వాత ఎన్నిసార్లు నన్ను నేను అద్దంలో చూసుకున్నానో తెలుసా? అచ్చం అలాగే ఉన్నాను అత్తయ్య. నీలో మీ అమ్మ కనిపిస్తోందమ్మా. ఇలాగే ఎప్పుడూ గడగడ మాట్లాడుతూ ఉండేది. ప్రతి మాటలోనూ కొండంత ప్రేమ. పేరుకి నాకు ఆడబిడ్డే గాని కూతుర్లాగా పెరిగిందమ్మా. ఈ ఇంటికి మా కళ్ళకి ఎంత వెలుగో నిన్ను చూశాక మీ మావయ్య కళ్ళలో చూసుంటావు. అవునత్తయ్య, మావయ్య అమ్మని ఎంత మిస్ అవుతున్నారో చూడగానే అర్థమైంది. మరెందుకు తిరిగి వెళ్లిపోవాలనుకున్నావు? అప్పుడు మీ అమ్మ దూరం అయినప్పుడు ఎంత బాధపడ్డారో, ఇప్పుడు నువ్వు వెళ్లగానే మీ మావయ్య ఎంత బాధపడ్డారు. అంజీ, ఎందుకత్తయ్యా? ఏదైనా పనుందా? ఈ చీర ఇస్త్రీ చేయించి తీసుకురావాలమ్మా. దానికి అంజికిచ్చి బయటికి పంపించడం ఎందుకత్తయ్యా? ఇలా ఇవ్వండి, క్షణాల్లో ఇస్త్రీ చేయించుకొస్తాను. నువ్వు ఇస్త్రీ చేస్తావా? అవునత్తయ్యా. వద్దమ్మా, ఉన్న పళంగా నీ ప్రవర్తన మారిపోయి బాధ్యతను ఎత్తిన వేసుకుంటే ఇది నా ఇల్లేనా, నువ్వు నా కోడలువేనా అనే అనుమానం వచ్చేస్తుంది. నిజంగా నీకంత బాధ్యతే ఉంటే పొద్దుటే మంచి కాఫీ కలుపు, ఎప్పుడైనా ఓ పూట వంట చెయ్యి, అది చాలు. అంతేగాని మరీ ఇంత పెద్ద పనులు చేయకూడదమ్మా. నేను చూసి అస్సలు తట్టుకోలేను. లేక లేక ఏదో పని చేస్తానని అడిగితే ఇవ్వకుండా ఇంత చులకనగా మాట్లాడతావా? అంజీ, ఏంటమ్మగారు? ఈ చీర తీసుకెళ్లి ఇస్త్రీ చేయించి తీసుకురా. అత్తయ్య, ఇస్త్రీ కోసం బయటికెందుకు పంపడం? నేను చేస్తాను, లేవండి. వద్దులేమ్మా. బయటే ఇంకా పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది అత్తయ్య. సరే, నీ ఇష్టం. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య. అంజీ, ఇస్త్రీ పెట్టి తీసుకురా, క్షణాల్లో చేసేద్దాం. అలాగే అమ్మాయి గారు. నేనడిగితే ఇవ్వలేదు, దానికిస్తుందా? అత్తయ్య దృష్టిలో వైదేహిని ఎంత బ్యాడ్ చేయాలని చూశాను, అయినా ఇంకా దాన్నే నమ్ముతోంది చూడు. ఎలాగైనా ఆ నమ్మకాన్ని పూర్తిగా చెడగొట్టేయాలి. అంజీ, త్వరగా రా అంజీ. అమ్మాయి గారు వచ్చేసాను. ఇస్త్రీ పెట్టి రెడీ. నన్ను చేసేయమంటారా? వద్దు,
నీకు వేరే పనులున్నాయి కదా, చూసుకోపో. అత్తయ్యకి నేను చేస్తానని మాటిచ్చాను కదా. సరే అమ్మాయి గారు, అదరగొట్టేయండి. ఈ చీర నాకు చాలా ఇష్టమైంది. మధుర మీనాక్షి అమ్మవారి కట్టిన చీర మీ మావయ్య గారు నా కోసం తీసుకొచ్చారు. ఇది నాకెంతో ప్రత్యేకం. చాలా విలువైన చీర అన్నారు కదా అత్తయ్య. ఈసారి వైదేహిని బ్యాట్ చేయడం మాత్రమే కాకుండా నాకు కాకుండా వైదేహికి చీరిచ్చినందుకు తగిన బుద్ధి చెప్తాను. చెల్లి, అత్తయ్య గారి చీర ఇస్త్రీ చేస్తున్నావా? అవునక్క, ఇంతకన్నా అదృష్టం ఏ కోడలికైనా ఏముంటుంది చెప్పు. నిజమేలే, నీ అంత అదృష్టవంతురాలైన కోడలు ఎవ్వరికీ ఉండదు. సరే గాని కడుపులో మండుతోంది. నువ్వు మజ్జిగ బాగా కలుపుతావు కదా, గ్లాసు చల్లటి మజ్జిగ నా కోసం కలిపి తీసుకురావా? ఆ కడుపు మంట ఎప్పుడు ఉండేదేలే అక్క. అదే అక్క, సమయానికి తిండి నిద్ర లేకపోతే ఇలాగే మంట పుడుతుంది. ఏదేమైనా నువ్విలా అడిగినందుకైనా ఇప్పుడే వెళ్లి కలిపిచ్చేయాలనుంది. కానీ అత్తయ్య గారి చీర ఇస్త్రీ చేస్తున్నాను కదా, అస్సలు కదలడం కుదరదు. క్షమించక్క. ఇదంత గొప్ప ప్రేమ కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎవరు మీ జీవితంలోకి రావాలని చూసినా చివరికి మీరిద్దరే ఒక్కటయ్యారు. అయితే నేనెందుకు చేయి చేసుకోవాలి? తన తప్పు లేదని తెలుస్తుంది కదా. అయినా ఎందుకింత ఆవేశపడ్డాను? కొట్టిన నాకే ఇంత బాధగా ఉంటే తను ఇంకెంత బాధపడుతుంటుంది. తప్పు చేశాను అంజీ, చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమే లేదురా.
వైదేహి అమ్మగారంటే ఎంత ప్రేముందో ఇదిగో మీ బాధలోనే కనిపిస్తుంది అబ్బాయి గారు. అయినా ప్రేమ ఉన్న చోట ప్రాయశ్చిత్తానికి చోటే ఉండదు. దగ్గరికి తీసుకున్న ప్రేమే, తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే, ఏం చేసినా ప్రేమతోనే చేస్తారు, ప్రేమగానే చేస్తారు. అయినా మీరిప్పుడు అమ్మాయి గారిని కోపంతో కొట్టారా? లేదు కదా అబ్బాయి గారు, మంచితనానికి పోయి దోషాన్ని నిలబడాల్సి వస్తుందన్న బాధతో కొట్టారు. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. మిమ్మల్ని అంతలా ప్రేమించిన అమ్మాయి అప్పటినుంచి నా కూతురు బాబే తన భర్తని ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఇంకెన్నో కలలు కంది. కానీ ఇప్పుడు మాత్రం నా చెల్లెలు తన కొడుకు నా కూతుర్ని చేసుకోనంటున్నారయ్యా. ఇచ్చిన మాటకు విలువ లేకపోతే చేసిన ప్రమాణం ఎందుకయ్యా? మీరే తీర్పు చెప్పండి. అయ్యా, తీర్పు చెప్పే ముందు నేను చెప్పేది కూడా వినండి అయ్యా. నిజమే, చిన్నప్పుడే మా అన్న కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలనుకున్నానయ్యా. పెద్దయ్యాక పిల్లల ఇష్టాలు మారతాయి కదయ్యా. వాళ్ళకిష్టం లేకుండా బలవంతంగా ఎలా పెళ్లి చేయమంటారయ్యా? అంత ఇష్టం లేనప్పుడు ఆ పెళ్లి కోసం ఎందుకు పట్టుబట్టడం? మీ అమ్మాయికి వేరే సంబంధం చూడండి. చూడొచ్చమ్మా, వేరే సంబంధం తెచ్చే స్తోమత లేక కాదు, అంతకన్నా గొప్ప సంబంధమే తేగలను. కానీ అమ్మాయి మనసులో వాళ్ళ బాగుంటే వేరే పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇచ్చిన మాటకు విలువ లేదంటారా? చేసిన ప్రమాణాన్ని మర్చిపోమంటారా? ఆ మాటకు కట్టుబడి నా కూతురు ఆశలు పెంచుకోవడం తప్పంటారా? ఆశ పెంచుకోవడం నిజమే కావచ్చయ్యా. ఏ ఆశ లేని నా కొడుక్కి బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పండి అయ్యా. అయ్యా, తీర్పు చెప్పండి. మీరేం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు దీనికి నేను ఏ తీర్పు చెప్పలేను. అలాగని తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొద్ది రోజుల తర్వాత నేనే మీకు కబురు పెట్టి తీర్పు చెప్తాను. అయ్యా, అవును, నేను చెప్పే వరకు మీ ఇద్దరి పిల్లలకి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా మానుకోండి. అయ్యో, మీరేం కంగారు పడకండి. ఆయన అంతలా ఆలోచించి చెప్తాను అన్నారంటే ఏదో విషయం ఉండుంటుంది. కబురు పెడతా అన్నారు కదా, మీరు వెళ్ళరండి. అలాగే అమ్మా, వెళ్ళొస్తాం. ఉంటాం. అలాగేనమ్మా. ఎప్పుడూ లేంది ఈయనెందుకు తర్వాత రమ్మన్నారు? ఏంటండి, ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఏం కాదు, వదిలే. కూర్చోండి, అరే, ఇలా కూర్చోండి, వైదేహి. కూర్చోండి. ఏ వదులు, నువ్వు అంజీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఊరుకోండి.
జరిగిందండి. ఏం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తావు? మొత్తానికి డ్రామా క్వీన్ అనిపించుకుంటున్నావు. చెంచల, అన్ని పూర్తయినట్టే కదా? అన్నీ పూర్తయింది వదిన గారు. ఏమండి ఏమండి ఏంటి కౌసల్య? ఏమండి, టైం అవుతోంది, మీ చెల్లెలు ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చింది. వచ్చిందా? ఎక్కడా? అవునండి. అన్నయ్య, అన్నయ్య, ఎలా ఉన్నావు అమ్మా? ఎలా బాగున్నాం. బాగున్నావమ్మా? బాగున్నాను. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. అవునండి, ఇంతకీ మీ చెల్లెలు వచ్చినట్టు మీకెలా తెలుసు? అలా అంటావేంటి కౌసల్య? నా చెల్లెలి నవ్వు, తన మువ్వల శబ్దం ఈ భూమి మీద ఎవ్వరికీ ఉండవు. అరెరే చిన్ను, పదమ్మా. పదండమ్మా. పదమ్మా. దేవా, లక్కీ, బాగున్నారా అక్క? బాగున్నాను. బాగున్నావా? బాగున్నాను. ఏమన్నయ్యా, నువ్వు ఎప్పుడో నా కూతుర్ని నీ కోడలిగా చేసుకుంటానని మాటిచ్చావు కదా, చేసుకోవా? మీ అన్నయ్యకి మాటంటే ప్రాణమమ్మా. జనానికిచ్చిన మాటే తప్పడు, తోడబుట్టిన దానికిచ్చిన మాట తప్పుతాడా? నీకు కూతురు పుడితే నాకు కోడలవుతుందని మన చిన్నప్పుడే నీకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నా చిన్న కొడుకు దేవాంష్కి నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ మాటిస్తున్నాను, ప్రాణం పోయినా సరే మాట పోదు. చాలా సంతోషం అన్నయ్య. నీలాంటి అన్నయ్య దొరకడం ఎన్నో జన్మల పుణ్యం. స్రవంతి,
చేస్తున్నావమ్మా? అత్తయ్య, అది మాంగళ్యం కాపాడమని వేడుకుంటున్నాను. మాంగళ్యమా? అదే అత్తయ్య, ఈ పసుపు కుంకాలు ఇంట్లో అందరి మెడలో చల్లగా ఉండాలని తెచ్చారు కదా, అదే కోరుకుంటున్నాను. అందరూ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో. అది మళ్లీ నీళ్లలో కొట్టుకుపోతుంటే స్వామీజీ మళ్లీ కాపాడారు. అది మళ్లీ కాటేసింది. అది మళ్లీ నీళ్లలో కొట్టుకుపోయింది. అయినా స్వామీజీ మళ్లీ కాపాడారు. అది మళ్లీ కాటేసింది. అలా మళ్లీ మళ్లీ కాటేస్తున్నా అది సురక్షితంగా ఒడ్డున ఉన్నంత వరకు స్వామీజీ దాని కాటుని భరిస్తూ కాపాడుతూనే ఉన్నారు. అప్పుడొక శిష్యుడు, స్వామీజీ, ఆ తేలు అన్నిసార్లు కాటేస్తున్నా మీరెందుకు మళ్లీ మళ్లీ దాన్ని కాపాడుతున్నారని అడిగితే స్వామీజీ ఏమన్నారో తెలుసా? దాని లక్షణం కాటేయటం. ఎన్నిసార్లు పట్టుకున్నా దాని లక్షణం మార్చుకోకుండా అలాగే సాటివారిని కాపాడటం లక్షణం కదా. ఆ తేలు తన లక్షణాన్ని వదిలినప్పుడు నేనెందుకు ఈ లక్షణాన్ని వదులుకోవాలి అన్నాడు. నేను అంతే. చిన్నప్పుడు గుడి దగ్గర దొరికితే నా అన్న తెచ్చి పెంచుకున్నారు. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా నన్ను పెంచి పెద్ద చేశారు. ఆ రోజే కనుక నన్ను వద్దనుకుంటే ఈరోజు మీ పక్కన నేనుండేదాన్ని కాను కదా. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు.
గాని మన ప్రేమకు గాని మన బంధానికి గాని నువ్వు ఏమాత్రం విలువ ఇవ్వలేదు. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు. హాయ్ బాస్. హలో. ఏమన్నారు? పరిమళం. ఆశ్చర్యపోతున్నావు పరిమళం? నీ పేరు నీదే, నీ స్థానము నీదే, మధ్యలో చిన్న ముసుగంతే. ఎక్కడున్నారు మీరు? మిమ్మల్ని ఇప్పుడే చూడాలి. ఎక్కడున్నారు మీరు? వస్తున్నా. ఇంకో 10 నిమిషాల్లో నీ దగ్గరుంటాను. నేను వచ్చేసరికి రెడీగా ఉండు. ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. ఇది కళ నిజమా? నిజం పరిమళం. తొందరగా రెడీ అవు, నిన్ను బయటికి తీసుకెళ్ళాలి. చాలా మాట్లాడాలి. వస్తున్నా. అదేం ప్రశ్న అత్తయ్యా? పెళ్లి కాకుండా ఏ ఆడపిల్లైనా
మెడలో మంగళసూత్రాలు వేసుకుంటుందా? భారతదేశంలో ఏ స్త్రీ అలా వేసుకోదు. ఆ మాత్రం మీకు తెలీదా? మరైతే మాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా? దాయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరు నీ భర్త? అడుగుతోంది నిన్నే శ్రవంతి. అనాథాశ్రమంలో పెరిగానన్నావు, నీకు ఎవరూ లేరు అన్నావు. మరి ఈ తాళిబొట్టేంటి? అసలు నీకు పెళ్ళైన సంగతి ఎందుకు దాచావు? పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ముందుగా చెప్పుకునేది తన మాంగళ్యం గురించే కదమ్మా. నువ్వెందుకు దాన్ని దాచుకోవాల్సి వచ్చింది? దాని వెనక ఏదైనా బాధ ఉందా, సమస్య ఉందా? ఇంత విలువైంది మాకెందుకు అయ్యగారు? పర్వాలేదమ్మా, బాబు నవ్వుతున్నాడు కదా. చాలా మంచి పని చేసావన్నయ్యా. దేవా, ఇదిగో మీ మరదలను తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆడుకోండి. పట్టుకోండి, పట్టుకో. తమ్ముడు వెళ్ళమ్మా. రండి, మనం పంతులు గారితో మాట్లాడదాం. పదన్నయ్యా. తమ్ముడు ఏడుస్తుందిరా, అత్తని పిల్లు. వద్దన్నయ్యా, ఇందాక ఆ పాప ఏడిస్తే నాన్న మెడలోంచి లాకెట్ తీసివేస్తే అప్పుడు ఆ పాప ఏడు పాపేసింది. అందుకే ఇప్పుడు నా లాకెట్ మన మర్దల మెడలో వేస్తాను, ఏడు పాపేస్తుంది. వద్దురా, తీయకూడదు.